తరాలు మారినా తరగని ఆదరణని సొంతం చేసుకుంటున్న నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. కథానాయికగా ఒక జనరేషన్ జనాన్ని అమితంగా ఆకట్టుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దుమ్ము రేపుతోంది. మరీ ముఖ్యంగా 'బాహుబలి' సిరీస్ తర్వాత రమ్యకృష్ణ కోసం డిఫరెంట్ రోల్స్ డిజైన్ చేసుకుంటున్నారు మేకర్స్. ఈ ఏడాది రమ్యకృష్ణకి 'జైలర్' రూపంలో గుర్తుండిపోయే విజయం దక్కింది. అప్పుడెప్పుడో దాదాపు 25 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ 'నరసింహ'లో నీలాంబరిగా నట విశ్వరూపం ప్రదర్శించింది రమ్యకృష్ణ. మళ్ళీ ఇన్నేళ్లకి సూపర్ స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకుని సెన్సేషనల్ హిట్‌ని క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే 2024లోనూ ఇదే జోరును కొనసాగించే దిశగా ముందుకు సాగుతోంది రమ్యకృష్ణ. అందులో భాగంగా మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న 'గుంటూరు కారం'లో ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందట రమ్యకృష్ణ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా అతనికి అమ్మగా మన శివగామి కనిపిస్తుందట. ఇక అదే క్యాలెండర్ ఇయర్లో కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కాంబినేషన్లోనూ సందడి చేయనుంది రమ్యకృష్ణ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ బిగ్ టికెట్ వెంచర్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలో దర్శనమివ్వనుందట మన రమ్య. విశేషమేమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ మీనాక్షి చౌదరి ఓ హీరోయిన్గా నటిస్తోంది. మరి ఫస్ట్ మహేష్, నెక్స్ట్ విజయ్ అంటూ 2024లో పలకరించబోతున్న రమ్యకృష్ణకి ఆయా క్రేజీ ప్రాజెక్ట్స్ ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.